అన్నా నేను యూకేకి వెళ్దాం అనుకుంటున్నా ఫర్ మాస్టర్స్, ఇది మంచి డెసిషనేనా అని చెప్పి బ్రదర్ అడుగుతున్నాడు. ఇతనే కాదు, కొంతమంది జనరల్లీ అడుగుతుంటున్నాను, అన్న కెనడాకి వెళ్దాం అనుకుంటున్నా, యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతారు. సో చూడండి, ఇప్పుడు జనరల్లీ మీరు ఫారెన్కి ఎందుకు వెళ్దాం అనుకుంటారు? ఎవరైనా, నువ్వైనా నేనైనా, డబ్బులు సంపాదించడానికి, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మీరు ఇండియాలో ఉండి ఏదైనా జాబ్ చేస్తే మీకు నెలకి 20, 30, 40 ఎంత వస్తాయో, ఆడికి పోతే మీకు పార్ట్ టైం జాబ్ చేసినా 1,00,000, 1,50,000 వస్తాయి. నేను కాదంటలే. కాకపోతే మీరు ఎంతసేపు ఈ 1,00,000 వస్తాయి, 1,50,000 వస్తాయి అదే చూడకుండా మీకు ఆడికి పోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ కదా. మన దగ్గర తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు, ప్లాట్లు, పొలాలు ఏం లేవు, అమ్ముకొని మనం ఈజీగా 20 లక్షలు తీసుకొని పోవడానికి, రైట్? లోన్ తీసుకుంటాము, లేకపోతే అప్పు చేస్తాం, ఇవన్నీ బాధలు ఉంటాయి. సో నువ్వు అప్పు చేసి 25 లక్షలు అనుకోండి. ఇప్పుడు రేట్లు ఏం తక్కువ లేవు. నేను పోయినప్పుడే నాకు 22 లక్షలు అయినాయి. ఇప్పుడు ఒక 25 లక్షలు అయితే అనుకోండి, ఓకే, మీరు వెళ్ళడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు పార్ట్ టైం జాబ్ వెంటనే దొరుకుతుందా? మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఆడ, ఓకే, ఎవరు ధన్మని నీకే. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పార్ట్ టైం జాబ్ ఇప్పించడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు. ఆడ రిక్వైర్మెంట్ ఉంటే మీకు రెఫర్ చేసి వస్తుంది, కానీ మీకు నా ఫ్రెండ్ ఉన్నట్టు పెట్టుకో అంటే అలా ఓనర్ ఏం పెట్టుకోడు మిమ్మల్ని. ఓకే, అర్థం చేసుకోండి. సో పార్ట్ టైం జాబ్స్ ఇప్పటికే లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. మీకు చిన్న స్టోరీ చెప్తాను. నా క్లయింటే నా దగ్గర ఉన్నాడు ఒక పర్సన్. నేను అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తాను. ఆయన యూకేకి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోయి వచ్చేసిండు. ఆయనకి ఇంకా దగ్గర 4-5 లక్షలు అప్పు ఉంది. అంటే ఆ 4 ఏళ్ళ నుండి కూడా ఆయన అప్పు మొత్తం కట్టలేకపోయాడు. ఆయన చేసిన అప్పు, కాలేజ్ ఫీజు కానీ, ఆయన ఎక్స్పెన్సెస్ కానీ. సో అందరి సిచ్యువేషన్ ఒకలా ఉండదు. ఓకే, అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు నేను ఒకటే చెప్తాను. మీ దగ్గర విపరీతమైన టాలెంట్ ఉంది అంటే మీరు ఒక నెక్స్ట్ లెవెల్ జాబ్ తెచ్చుకుంటా కంపల్సరీ అని చెప్పి మీ మీద మీకు 100% కాన్ఫిడెన్స్ ఉంటేనే ఫారెన్కు. అంతేగాని నేను పోతా, ఒక రాయేజ్ చూస్తా, జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, వద్దు. అర్థమైందా? నువ్వు అదే 20 లక్షలు లోన్ తీసుకుని పోతున్నావు కదా, దానికన్నా ఈయనే ఉండి ఏదైనా మంచి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయి. ఓకే, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఓకే, మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరు ఇవ్వచ్చు. ఓకే, చిన్న బిజినెస్ ఏదన్నా, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి, అఫిలియేట్ మార్కెటింగ్. నేను కెనడాలో ఉన్నోని అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకొని ఇండియాకి వచ్చేసిన, బికాస్ ఐఎమ్ మేకింగ్ మనీ ఇన్ US$. ఓకే, ఆన్లైన్ బిజినెస్కి నువ్వు ఏడున్నా సంబంధం లేదు. నువ్వు ఇండియా నుండి కూడా నువ్వు కెనడా నుంచి, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. ఇలా నువ్వు థింక్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర విపరీతమైన, నీ డిక్కీలో ఫుల్ టాలెంట్ ఉందంటే పోయి గూగుల్ CEO సుందర్ పిచ్చేలాగా. కాకపోతే లేదు నాకు అంతంత మాత్రమే ఉంటా అంటే ఈయనే ఉండు, ఇండియాలోనే ఉండు, ఏదైనా మంచి బిజినెస్ చేయి, లేకపోతే స్కిల్ నేర్చుకో, డబ్బులు సంపాదించుకో. ఓకే, సో ఇదన్నమాట నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.